చూడండి ఒకటి ఇప్పుడు అది చెప్తే మీరు ఇది రాయరు అందుకని నాకు చెప్తలేను అది వేరే పెట్టి ఇది వేరే పెట్టు చూడమ్మా అక్టోబర్ 21వ తారీఖున 94,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ మేడిగడ్డ బ్యారేజ్ దానికి సపోర్ట్గా 3 బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం సుందిల్ల 21 అక్టోబర్ అంటే మేము అధికారంలో రాక 40 రోజుల ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, చాలా సీరియస్గా డ్యామేజ్ అయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఆనాడున్న ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్ట్రీ ఏం మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మాకు వీళ్ళు ఉచిత సలహాలు అవసరం లేదనుకొని మేము భారత రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము, పార్లమెంట్ యాక్ట్ ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రూపొందించబడింది బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో వీళ్ళు అపెక్స్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దేశంలో ఉన్న అన్ని డ్యామ్స్ బ్యారేజెస్ సేఫ్టీ కానీ, నిర్మాణం కానీ, ఆపరేషన్ కానీ వాళ్ళే ఎక్స్పర్ట్స్ అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. మేము ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పినాము. వారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. చంద్రశేఖర్ అయ్యర్ అని ఫార్మర్ చైర్మన్ సెంట్రల్ వాటర్ కమిషన్, వారితో మరో 5 నిపుణులు నిష్ణాతులు వాళ్ళు వేశారు. నేను ఇంకా వాళ్ళని కలవలేదు. అంటే నేను మొదటి రోజు వాళ్ళు వచ్చిన 5 రోజులు కలిసిన. ఆ తర్వాత వాళ్ళు అన్నారం బ్యారేజ్ పోయినరు, మేడిగడ్డ పోయినరు, సుందిల్ల పోయినరు. ఈరోజు హైదరాబాద్లో మా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఏమైనా కాగితాలు ఏముంటే అవి ఇవ్వండి, లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ఇక్కడ పర్యటిస్తున్నా కాబట్టి నేను ఇంకా వాళ్ళతో కలవలేదు. నేను మాట్లాడి అన్ని విషయాలు నేను మండే ఆర్ ట్యూస్డే చెప్తాను.